మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. నల్గొండ జిల్లా నల్గొండ మండలం దన్నెంపల్లి గ్రామానికి చెందినటువంటి పెందోటి సైదులు తను చిన్నతనం నుండే ఇప్పటి వరకు తన వృత్తిగా ఎంచుకొని గొర్రెల కాపరిగా జీవనం కొనసాగిస్తా ఉన్నాడు. ఇన్ని సంవత్సరాల నుండి కాసినటువంటి గొర్రెలు ఎప్పుడు కూడా తనకు హాని చేయనటువంటి కుక్కలు ఈ రోజు తన గ్రామంలో తన నివాసం వద్దే ఉన్నటువంటి గొర్రెల పైన దగ్గర దగ్గర 30 గొర్రెల పైన దాడి చేయడం జరిగింది కుక్కలు. అసలు ఎలా జరిగింది అన్నది పూర్తి వివరాలు తన మాటల్లో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి సైదులు కూడా ఉన్నారు. చెప్పు సైదులు గారు, అసలు ఏం జరిగింది? కుక్కలు నిజంగా కుక్కలే పట్టినయా గొర్రెలని, ఇంకెవరన్నా తోట నీకు అనుమానం ఉందా? ఎవ్వరితో అనుమానం లేదు సార్. పిల్లల పొద్దునేసిపోయినా గొర్రెలు ఈయన పిల్లల పొదిలేసి ఒక జాలి కట్టి కొట్టమని జాలి కట్టిపోయినా. ఇప్పుడు 30-40 ఏళ్ళ నుంచి నా చిన్నతనం నుంచి కానీ అల్లనే తోలుతున్నా. నేను గొర్రెలు కుట్టుకొని ముందర ఇద్దరం తండ్రి కొడుకొని వస్తుంటే ముందర పోయి జాలి పిల్లలు ఇడిచిపెట్టుకోవాలకు అల్ల నుంచి కుక్క జాలి దునికి వెళ్ళి వస్తుంది. అయ్యో పిల్లలు ఇడవలేదు. మొత్తం 35 పిల్లలు 36 పిల్లలు దాకా అన్ని కురికాల బండ పెట్టి అవి తెచ్చిన. అవి తెచ్చి మరి గవర్నమెంట్ సార్లు ఇప్పుడు కుక్కని బిల్లే సర్పంచ్ గట్ట కుక్కలు సాగొట్టాలంటే కుక్కలు చంపే ఆర్డర్ లేదని అన్నారు. ఊళ్ళో మందిని కరుస్తున్నాయి ఈ కుక్కలు మొత్తం ఇట్లా చేసినాయి అని నేను తెచ్చి పొద్దున గ్రామ పంచాయతీ ముందర అన్నిటి అల్ల వేసిన. వేస్తే ఇప్పుడు సర్పంచ్ గారు గట్ట చెప్తే ఇప్పుడు సర్పంచ్ దిగిపోయింది కదా. ఇప్పుడు ఎవరు కార్యకర్తలు ఎవరు రాలేదు, తీయమన్నారు. తీసి అక్కడ అయిపో అన్నారు. ఎవరు పట్టించుకుంటే తీపో అక్కడ అయిపో అంటే ఇలా మంచి సర్పంచ్ నిలబడితేందుకు మన చిన్నోళ్ళు పెద్దోళ్ళు వస్తారట ఆఫీస్ కాడికి. వాళ్ళందరూ చూడాలి నాకు మొదలైతే అని అన్ని వాళ్ళనే ఇడిచిపెట్టి వచ్చిన. నేను తీయను ఆడ ఉండని అని ఇడిచిపెట్టి వచ్చిన. పోలీసు వాళ్ళు గట్ట వచ్చి చూడాలని ఆడ ఇడిచిపెట్టి వస్తే మరి వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఏం తీసేసిండ్రు ఎక్కడ పోయినరో ఇక నేను చూడలేదు సార్. అయితే ఇప్పుడు నీకు గొర్రెలు కుక్కలు వచ్చినాయి అంటే కరిచినాయన్న విషయము ఎప్పుడు చెప్పారు? నీకు ఎవరు చెప్తే నువ్వు పోయినావు? కుక్కల నేను పోయి చూసుకుంటే సందకాడ పొద్దుగోకంగా నిన్న పొద్దుగోకంగా పోయి చూసుకున్నా. నైట్ దొడ్డికొస్తే పొద్దునాక మేసి దొడ్డి చీకటి పడ్డాక పోయి చూసాక మేము పోతున్నాగానే ఆ కుక్క ఉరికొచ్చింది. అల్ల నుంచి ఉరికొచ్చి చూసినాం పిల్లల. పొద్దు అట్టనే ఉంచినాం. ఇక తీయలే ఏడ్చుకుంటా ఉన్నాం. ఒక పిల్ల బయటికి వెళ్ళదా. పొద్దున తీసుకుపోయి గ్రామ పంచాయతీ ముందు వేసాం. అయితే ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగినాయా ఈ కుక్కలు? ఎంతవరకు నేను గొర్రెల చిన్నతనం లాగ్ కట్టిన కానీ గొర్రెలు కాసిన కానీ ఇది జరగలే. నాది పెద్ద చిన్న కుటుంబం. నేను నిన్న మననే అక్కడ భీమనగరం భువనగిరి అవతల భీమనగరంలో కంచె కొనుక్కొని రంగరావు కంచె కొనుక్కొని అక్కడ మేపుకొని మొన్ననే కొట్టుకొచ్చాను. సోమవారం నాడు కొట్టుకొచ్చాను. పోయిన సోమవారం ఇప్పుడు 11 రోజులు 12 రోజులు అవుతుంది కొట్టుకొచ్చి అలా దోలుకున్నా. ఇంటికి వచ్చిన. అంటే ఇప్పుడు గొర్రె పిల్లలు ఒక 30 దాకా చనిపోయినాయి అంటున్నావు కదా. అంటే ఎంత నష్టం జరిగి ఉంటుంది దానికి? ఉంటాయా అయ్యా దగ్గర 4 లక్షలు 5 లక్షల దాకా నష్టమే ఉందండి. ఓకే. ఇప్పుడు గొర్రెలు అలా మొత్తుకుంటాయి. పాలకు జ్వరం వచ్చి పడతాయి. మరి అవి పెద్ద పిల్ల తల్లి అయినా ఒక తీరు ఉంటాయి కదా. వేపిల్ల పచ్చిపిల్ల తల్లి ఆ పాలకు జ్వరం వచ్చి ముందు లోపల కూడా పాలు ఉంటాయో ఉండేవో. ఓకే. ఇప్పుడు దీని మీద అంటే ఎట్లాంటి డిమాండ్ చేస్తున్నావు ప్రభుత్వానికి? ఏం అడుగుతాను? దీని మీద ఏం ప్రయత్నం చేయాలా? నేను పెద్దల దయ అయ్యాది. నా పేరు శ్రీకాంత్ అన్న, మా దండంపల్లి విలేజ్. ఈ కుక్కలు అనేది విపరీతం అయిపోయింది. మాకు లెదర్ ఫ్యాక్టరీ అని ఇక్కడ ఒక 30 ఎకరాలు రెడ్ క్యాప్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అక్కడికి వెళ్ళి చుట్టుపక్కల విలేజ్ మొత్తం వచ్చి అక్కడనే వదిలిపెట్టిపోతారు. డంపింగ్ యార్డ్ కూడా అక్కడనే ఉంటుంది. ఒక వారం 10 రోజుల కిందల ఒకటి కుక్క దానికి ఎరిలేసింది. దానంతా కుక్కలు బాగుండి ఎరిలేసి మనుషులనే ఒక 10-15 మందిని కరిచింది. కరిసి నిన్న మొన్న ఒక గొల్ల యాదవ్ ఆయన ఇక్కడ లేకుండా మన బయట పోయి గొర్రెలు కాపురాలు పోయి బయట మేపుకొస్తారు కదా, మేపుకొని వచ్చి పాపం నిన్న మొన్న వచ్చిండు ఆయన. వాళ్ళు పెద్ద నిరుపేద కుటుంబం, వాళ్ళు పెద్ద ఉన్న ఆస్తులు కాదు. వచ్చిర్రు మన గొర్రెల అక్కడ గొర్రెల దగ్గర పెట్టుకొని వాళ్ళు చిన్నపిల్లలు ఉంటాయి కదా, చిన్నపిల్లలు అనేవి వాళ్ళు గొర్రెలు వేసుకొని పోయారు. ఒక 20 పిల్లలు మొత్తం కుక్కలు మొత్తం బాగా విపరీతంగా కొరికాడు వేసిపోయినాయి. ఇంతకుముందు కూడా పొద్దుగాల గ్రామ పంచాయతీ దగ్గర వేసారు. అవి మొత్తం వచ్చేసి ఏ అధికారి చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకుంటారు. అది మరి ఇంకా
గొర్రెలకే కాదు మనుషులకే పెను ప్రమాదంతో ఉందండి అది. ఉమ్, ఇది ఎవరైనా మున్సిపాలిటీ అధికారులైనా ఉమ్, కలెక్టర్ గారైనా ఉమ్, అటు ఎవరైనా వచ్చి ఉమ్, కొందరు అటు స్పందిస్తే ఉమ్, బాగా ధన్యపల్లి అనేది సురక్షితంగా ఉంటది. కానీ ఉమ్. లేకుంటే ఇది మనుషులకు కూడా బాధ్యతగా మన మనుషులకు కూడా అది దాన్ని ఏమంటానా అదే కుక్కలు గరిచిన తర్వాత మనుషులకు కూడా ఎరువులు చచ్చిపోయే అవకాశం ఉంది. వచ్చింది. ఒక మన ట్రాక్టర్ డ్రైవర్ పాప ఆయన మంచి ఉమ్, యంగ్ ఉమ్, మేడ్ యంగ్ అన్నని ఉమ్, వాడు బండి వేసుకుని వస్తుంటే బండి మీద రన్నింగ్ చేసి కూడా రన్నింగ్ లో వచ్చింది. ఉమ్. ఇప్పటికి కూడా బ్లడ్ వస్తుంది, బ్లడ్ తగ్గట్లేదు అది. ఆ, అట్లా ఒక చిన్న పిల్లగాడు మన స్కూల్ పోదానికి మన బయటకు వెళ్ళిండు. ఉమ్, తల్లిదండ్రులు రాని వాడికి రాజు అని కొడుకు ఉమ్, విపరీతమైన కొరికింది ఆ పిల్లగాని కూడా. ఉమ్, ఈ తొందరగానే మున్సిపాలిటీ అధికారులు గాని ఉమ్. కలెక్టర్ గారు అయినా తొందరగా స్పందిస్తేనే మంచిగా ఉంటది. కానీ లేకుంటే ఊరు వచ్చి ఇక్కడ కలెక్టర్ గారి ధర కన్నా వస్తాం కానీ ఉమ్. తొందర కలెక్టర్ గారు అనేది తొందర స్పందించాలని మా యొక్క విజ్ఞప్తి అన్న. ఓకే ఓకే. దండంపల్లిలో ఉన్నటువంటి మరొక యువకుని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే కుక్కలు ఉన్నటువంటి శైర వ్యవహారం ఎట్లా చేస్తున్నాయి ఏంటిపై, అంటే కుక్కల ఆ ఊర్లో ఉన్నటువంటి యువకులు కావచ్చు, చిన్నారులు, పెద్దలందరిపైన కూడా ఆ దాడులు చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే ఆ గ్రామస్తులు ఆరోపిస్తా ఉన్నారు. అంటే మనకున్నటువంటి ఒక యువకుని కూడా అడుగుదాం. అంటే చెప్పండి అన్న, అసలు ఆ దండంపల్లిలో ఉన్నటువంటి కుక్కల పైన అంటే మీ అభిప్రాయం ఏంది? అన్న ఇవి ఎక్కడెక్కడ నుండి ఇది ఆటోలలో తీసుకొచ్చి ఉమ్, ఇక్కడ దండంపల్లి రోడ్డు దగ్గర ఉంది, రోడ్డు మీద వదిలిపెట్టిపోతాయి. ఉమ్, అవి ఒక 2-3 ఏరీలు వేసి పిచ్చిళ్ళు వేసి ఉమ్, ఒక 8 మందిని కరచడం జరిగింది. ఉమ్, అట్లానే ఈ మా పెద్దనాన్న అని పెందటి సైదులు ఉమ్, ఆయన ఇదివరకు బీబీ నగర్ అక్కడ మేప్ టైం పోయిండు. ఉమ్, మొన్ననే సోమవారం రోజు వచ్చిండు. ఉమ్, నిన్న సాయంత్రం వరకు మేత పోయి వచ్చేసరికి ఉమ్, 35 విలలని ఉమ్, కుక్కలు మొత్తం కొరికి ఆడికాడికి ఉమ్, పలగజీరి ఉమ్, మొత్తం ఇబ్బంది పెట్టిపోయినాయి. ఉమ్, ఇక ఆయన చాలా ఇబ్బందులు ఉండు. ఉమ్, ఈ ప్రభుత్వ అధికారులు ఉమ్, ఏం పట్టించుకోవట్లేరు. ఉమ్, దాదాపు ఈ కుక్కలు దానుకునే ఊళ్ళే ఉమ్, ఈ జనాలను కరవడం, ఇట్లా కోళ్ళ పట్టడం, ఉమ్, గొర్రెల పట్టడం, మేకల పట్టడం, ఉమ్, బర్రెల కరవడం ఉమ్, చాలా ఇబ్బందులు అవుతుంది. ఉమ్, ఎమ్మటే గవర్నమెంట్ కలెక్టర్ గారు ఉమ్, పట్టించుకొని దీని మీద చర్య తీసుకోవాలని ఉమ్, మరీ కోరుతున్నాము. ఉమ్, మేడం గారు దయచేసి ఉమ్, ఎట్లా చేసైనా కుక్కల మీద చర్య తీసుకోవాలని ఉమ్. ప్రభుత్వ అధికారులను కూడా కోరుకుంటున్నాం. ఓకే ఓకే, ఉమ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ ఊర్లో కుక్కలు ఉన్నాయా? బొచ్చడున్నాయి. ఆ, ఏ- సనా ఉన్నాయి. ఉమ్, నేను మన దాకా పిచ్చుకోకలు వచ్చినాయి. ఉమ్. అంటే అవి మీ ఊరు కుక్కలేనా బయట కుక్కలు అవి? బయట కుక్కలు అక్కడి నుంచి వస్తున్నాయో మరి అక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. ఉమ్. అంటే ఊర్లో ఎవరన్నా కలిసినాయా? ఇక పిల్లలు కడుచుకుంటా రోడమని పిల్లలు కడుచుకుంటూ వచ్చినాయంట. ఉమ్, పిల్లలు కడుచుకుంటూ వస్తే మన 2 పిల్లలు కడిచినాయంట. మన వచ్చి ఒక బకరాలని ఇంటి చంపారు. ఉమ్. కుక్కలు చంపిరా? కుక్కలు చంపారు. కుక్కనే ఒక్కదాన్నే చంపి పిచ్చి కుక్క. అంటే ఎంత మందిని కలిసింది నాకు కుక్క? కుక్క బాగానే ఒక 5-6 గడిచిందట. ఉమ్, కడితేనే దాన్ని దొరికించుకొని కొట్టారు. ఉమ్. అంటే ఇప్పుడు ఊర్లో కుక్కలు ఉండాలంటావు వద్దంటున్నావు? ఏం సారుగా మరి ఏం చేస్తారో మరి చంపవలసింది అది. ఉమ్, రేందా గోలో అన్ని రోజులు కాసి దేశాల మీద పోయి మనని సోమవారం నాడే వచ్చిండు. ఉమ్, సోమవారం నాడు వస్తే ఇక నిన్న ఇటు వారప్పుడు మరి ఇప్పుడు గడిచినవి ఎప్పుడు పీక తిన్నాయి ఉమ్, మొత్తం. ఇక వస్తే వరకు కొన్ని వస్తే వాళ్ళకనే చంపేసినాయి. ఉమ్, ఇంకా ఆయన వచ్చి అటు చూసుకొని పొద్దున ఆడేస్తే ఈడ బ్యాంక్ కాడ చప్ప ఈడ గ్యామాస్ కాడ వేస్తే ఇక మరి అందరు వచ్చి చూసిపోయారు. ఉమ్, ఇక మరి ఎటు చేసారో ఇక తెలియదు. ఉమ్.